విక్టరీ వింగ్స్ ప్రేక్షకులకి నమస్కారం. ఈనాటి మార్నింగ్ మోటివేషన్. క్వాలిటీ, నాణ్యత అనేది మన కళ్ళకి కనిపించని ఒక అంశం. ఒక ప్రసిద్ధి పొందినటువంటి ఒక వక్త మురిగ్గా ఉన్నటువంటి తన కారులోంచి దిగడం చూసి నేను ఆశ్చర్యపోయాను. ఆ కారు ఎంత మురిగ్గా ఉందంటే గ్లౌస్ తొడుక్కుని ఎడం చేత్తో కూడా నేనైతే దాన్ని ముట్టుకోను. ఇక కారు యొక్క లోపల భాగం చెత్త కుండీలాగా ఉంది. ఆ వక్త జీవితం తాలూకు నాణ్యత గురించి ఉపన్యసించబోతున్నట్ట. తమ శరీరాల పరిశుభ్రత గురించి ఎంత మాత్రము పట్టించుకొని వీళ్ళు తమ ఆత్మల్ని శుభ్రపరుచుకునేందుకు మాత్రం ప్రయత్నిస్తున్నారనడానికి నిదర్శనం. అది ఎంత అజ్ఞానమో మీరు ఒకసారి గ్రహించండి. వాళ్ళు స్నానం కూడా చెయ్యరు, కానీ తమ గురువు గారి కృపతో తమ జీవితాలని ప్రక్షాళన చేసుకోవాలనుకుంటారు. అలాగే మనం చాలామంది సేల్స్ మనుషుల్ని చూస్తూ ఉంటాం. అమ్మకందారులు మాసిన గెడ్డాలతో, పాలిష్ చేయని జోళ్లతో, సరిగ్గా కట్టుకునేటువంటి స్టైలతో తాము అమ్మే వస్తువులు అందించే సేవలు ప్రపంచ స్థాయిలో ఉంటాయని అరుస్తూ ఉంటారు. ఇలా గొంతు చించుకుని అరవటం వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనం ఉండదు. నాణ్యత అనేటువంటిది మన లోపల ప్రారంభమవ్వాలి, నెమ్మదిగా బయటికి దారి చేసుకుంటూ వస్తుందని మనం అర్థం చేసుకోవాలి. మనం అందించే విషయం తాలూకు నాణ్యత మనలో ఉండే నాణ్యత మీద ఆధారపడి ఉంటుంది. అందులో ఏ విధమైన సందేహం లేదు. మనలో ఉండేటువంటి నాణ్యత మనం చేసే పనులను బట్టి వస్తుంది. నాణ్యత అనేటువంటిది మనం ఏ రకమైనటువంటి మనుషులు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. నాణ్యత గురించి చైతన్యం కలిగి ఉండడం అంటే అన్నిటినీ మెరుగుపరచడం సాధ్యమేనని, మెరుగుపరచడం తప్పనిసరి అని మీరు నమ్మటం. నాణ్యత అంటే మీరు వేసుకునే కారి జోళ్లల్లో చిరుగులు లేకుండా ఉండటం, తలుపులు వేసేటప్పుడు తెరిచేటప్పుడు కిర్రుమని చప్పుడు చేయకుండా ఉండటం, ఇంట్లో అన్ని గడియారాలు ఒకే టైంను చూపించటం, చిరుగులు లేని సోఫాలు, మురికి లేని ఫ్యాన్లు, గోడలకి బూజులు లేకుండా ఉండటం, కుళాయిలు కారకుండా ఉండటం, 5ఓసారి మోగేలోపునే ఫోను ఎత్తటం, పెయింట్ ఊడిపోకుండా ఉండే గోడలు, ఆఫీసులో బాత్రూములు ఎంత శుభ్రంగా ఉండాలంటే ఎవరైనా ఆ నేల మీద పడుకోగలిగేటట్లు ఉండాలి. కానీ అది లేకపోవడం అందరి కళ్ళకి తప్పకుండా కనబడుతుంది. ఎవరు గమనించని స్థలాల్లో ప్రతి చిన్న అంశము అత్యుత్తమంగా ఉండడమే నాణ్యత అంటే. దానికి నిదర్శనం అదే. సువాసన ఉన్నా లేకపోయినా పువ్వు పువ్వే, కానీ సువాసన వల్ల ఎంతో తేడా తెలుస్తుంది. కళ్ళకి కనబడని అతి చిన్న అంశమే నాణ్యత అంటే. మరిన్ని మంచి విషయాలతో మరొక వీడియోలో మీతో కలుస్తాను. అంతవరకు సెలవు. మీ ఫణీంద్ర గోటేటి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.